హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. ఇండోనేషియన్ మూవీస్ చూసి చాలా రోజులు అయింది కదా. యాక్చువల్లీ దానికోసమే సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు మన ఛానల్లో. అందుకే మనం ఈ రోజు 2024లో రిలీజ్ అయిన థగుట్ అనే ఒక ఇండోనేషియన్ హారర్ మూవీనే చూడబోతున్నాం. మూవీ వన్ లైన్ చెప్తే స్పాయిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెనింగ్ సీనే వాడెవడో ఒక కుండని తీసుకొచ్చి ఒక వ్యక్తి ఉన్న ఫోటో ముందర పెట్టేసిన తర్వాత ఒక చిన్న కీలా ఉంటుందన్నమాట. దాన్ని ఎత్తి ఆ బుక్ లోపల ఒక చిన్న స్పేస్ లా ఉంటే అక్కడ పెట్టేసి లోపల పెట్టేస్తాడు. అప్పుడే లైట్లంతా ఆనే ఆఫ్ అయ్యేసరికి నిదానంగా బయటికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న చైన్ లో నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి అబా అబా అని చెప్పి పిలుచుకుంటా వెళ్తాడు. అబా అనేది మరెవరో కాదనమాట, మనం ఇంతసేపు ఒక వ్యక్తి ఒక ఫోటోని చూసినాం కదా వాయనే. అలా వాడు వెతుక్కుంటా వెళ్తాంటే అప్పుడే ఏదో సర్రని చెప్పి వెళ్ళేసరికి ఏదో ఉంది అర్థం చేసుకుని వాడు కూడా జాగ్రత్తగా అంటే అప్పుడే కిందంతా బ్లడ్ గా కనిపించేసరికి దాన్నే ఫాలో చేసుకుంటే వెళ్ళి చూస్తే ఆ వ్యక్తి ఉన్నాడు కదా అబా, ఆయన చనిపోయిన స్థితిలో కనిపించేసరికి భయపడిపోయిన వాడు అబా అబా అని చెప్పి దగ్గరికి వెళ్ళి వాడిని టచ్ చేస్తాడో లేదో ఆయన తలే సపరేట్ అయి పడిపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కరెక్ట్ గా ఈ విషయం జరిగేందుకు 12 గంటల ముందు ఏం జరిగిందనే విషయం చూపిస్తారు. ఇక్కడ దయ్యాన్ని తరమేలా ఒక అమ్మాయి నటిస్తుంది కదా, ఎస్ అది నటనే అనమాట. యాక్చువల్లీ తనే మన మూవీ యొక్క హీరోయిన్, పేరు ఐనున్. వీటన్నిటిని రికార్డ్ చేస్తున్నాడు కదా వీడు. దగ్గర మూవీకి హీరో అనే చెప్పొచ్చు, పేరు బగాస్. అలాగే తనేమో వీళ్ళిద్దరికి ఫ్రెండ్ అనమాట. యాక్చువల్లీ వీళ్ళందరూ ఒక అనాథాశ్రమంలోనే పెరుగుతున్నారు. అప్పుడే మన హీరోయిన్ మాత్రం పరిగెత్తా వచ్చేసి టీవీ ముందర కూర్చునేస్తుంది. దాంట్లో మనం ఇంతసేపు చూసినాం కదా అబా అనే ఒక క్యారెక్టర్, ఆయన ఒక షోనే వేస్తుంటారు. యాక్చువల్లీ ఆయన ఒక గొప్ప మాంత్రికుడు అంట. ఏ రోగాన్నైనా నయం చేస్తాడంట. ఈవెన్ డాక్టర్స్ వదిలేసినా కూడా ఆయన కాపాడేస్తాడంట. యాక్చువల్లీ మన హీరోయిన్ కూడా సేమ్ వాయిన్లా అవ్వాలనే ఆయన ప్రోగ్రామ్స్ అన్ని చూసి బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ పైన ప్రయోగాలు చేస్తూ ఉంటుంది. వాటన్నిటికీ బగాస్ కూడా హెల్ప్ చేస్తాడు. బట్ వాడు చెప్పేదల్లా ఒకటే, నువ్వు నిజంగానే దయ్యాన్ని తరమాలనుకుంటే ఇలానే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ దేవుని ప్రార్థిస్తేనే చాలు అంటాడు. అట్లే ఈ పక్క చూసుకుంటే వీనే మన హీరోయిన్ ని చిన్నప్పటి నుంచి పెంచింటాడనమాట. బట్ వీనకు అబా షోస్ అంటేనే అస్సలు నచ్చదు. ఎందుకంటే అవన్నీ ఫేక్ అని చెప్పి మన హీరోయిన్ చూస్తుండగానే టీవీనే ఆఫ్ చేస్తాడు. కానీ ఆయన వెళ్ళిన తర్వాత తను మళ్ళీ ఆన్ చేసుకుని చూస్తుంటే దాంట్లో వాయనేమో ఒక పిల్లోడికి జస్ట్ వాటర్ లా అప్లై చేసి ఒక 2 మంత్రాలు చదువుతాడో లేదో వెంటనే వాడు లేచి నిలబడేసరికి జనాలందరూ ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వీళ్ళని చూసుకుంటే అవునన్న మనకు కొన్ని డబ్బులు కావాలనే కదా మనం బయటికి వచ్చినాము, అలాంటప్పుడు ఇక్కడేం చేస్తామంటే ఇక్కడే మనకు కావాల్సిన డబ్బులు వస్తుంది చిట్టి తల్లి, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు అని చెప్పి వాడు లోపలికి వెళ్తాడు. ఆ గ్యాప్ లో కనీసం ప్రయాణ చేద్దామని చెప్పి చేతులు కాళ్ళంతా వాష్ చేసుకుంటే అప్పుడే ఆ ట్యాప్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యేసరికి తనే నిదానంగా వెళ్ళి ఆఫ్ చేస్తుంది. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటే పక్కన చూడండి ఎవరో రక్తపు కాళ్ళతో భయంకరంగా ఉంటారు. బట్ తను చూసే లోపు కనిపించరు. అట్లే ఈ పక్క వాళ్ళ నాన్నని చూసుకుంటే వాడు మరెవరి దగ్గరకో కాదు అబా ఉన్నాడు కదా వాని దగ్గరికే వచ్చి చేతిలో ఉన్న కొన్ని డబ్బుల్ని ఆ బాక్స్ లో పెట్టేసి చెయ్యి ఎత్తి ముందర పెడతాడో లేదో ఆయన కూడా కొన్ని స్పెల్స్ చదివి కరెక్ట్ గా చెయ్యి మీద గుచ్చేస్తాడు. వెంటనే ఆయన కొన్ని మంత్రాలు చదివేసరికి వాడి గాయము మానిపోతుంది. అట్లే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే వాడు ఎంతైతే పెట్టినాడో దానికి 10 ఉంటుంది. అంతే డబ్బులు చూసినాడు కక్కుర్తి పడిపోయి ఇంకా కావాలని చెప్పి అడిగేసరికి వాయన ఇస్తాననే అంటాడు. కానీ దానికి బదులు బలిసవా అంటే వాడు అట్లే ఆలోచిస్తుంటాడు. అట్లే ఈ పక్క వాడి కూతుర్ని చూసుకుంటే తను ప్రశాంతంగా ప్రే చేస్తూ ఉంటుంది. కానీ వెనకాల ఒక భయంకరమైన డీమన్ ఉండేసరికి అప్పుడే మనకే అర్థమవుతుంది వాడు బలిచ్చింది మరెవరినో కాదు తన సొంత కూతుర్నే అని. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మన హీరోని చూసుకుంటే తను తన ఫ్రెండ్ ఇద్దరు నడుచుకుంటా వస్తుంటారు. అప్పుడే తన ఫ్రెండ్ ప్యాడ్స్ ని మర్చిపోయిందంట. సో ఇక్కడే ఉండు కొనుక్కొని వచ్చేస్తా అని చెప్పి వెళ్తుంది. కరెక్ట్ గా అదే టైంకి లైట్స్ అన్ని ఆఫ్ అయ్యి ఆన్ అయ్యేసరికి తనే భయపడతా చూస్తుంటే అప్పుడే దూరంలో అబా ఉన్నాడు కదా ఆయన దగ్గరకు వచ్చి ఐనున్ సమయం వచ్చేసింది, నువ్వు నాలా మారాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి వాయన గొంతును వాయనే కోసుకొని చనిపోయేసరికి దాన్ని చూసేసిన తను గట్టిగా అచ్చేసిందో లేదో అదే టైంకి తన ఫ్రెండ్ పరిగెత్తా వచ్చి చూస్తే అక్కడే ఏం లేదు. మేబీ ఏదైనా ఇల్యూషన్ ఏంటుంది అని చెప్పి ఇంటికి వచ్చి చూస్తే అప్పుడే తనకే తెలుస్తుంది ఆ అబా చాలా మిస్టీరియస్ వేలో చనిపోయినాడు అని. ఆయన ఎలా చనిపోయినాడో తెలుసుకునేందుకు పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంట. బట్ ఒక భారీ ట్విస్ట్ ఏంటంటే మన హీరోయిన్ ఎవరినైతే చూసి ఇన్స్పైర్ అయిందో ఎవరిలాగైతే మారదాం అనుకునిందో వాయనే మన హీరోయిన్ యొక్క కన్న తండ్రి. మన హీరోయిన్ వాళ్ళమ్మ చనిపోకముందే మన హీరోయిన్ ఆర్ఫనేజ్ వాళ్ళకి ఇచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు వాళ్ళ నాన్న అంటే అబా అంటే ఎవరో కూడా తెలియకుండా పెంచండి అని చెప్పి వెళ్ళిపోయింటుంది. బట్ సంహవ్ తనకి ఇప్పుడు అబానే ఒక ఇన్స్పిరేషన్ లా మారిపోయింటాడు. అలాంటప్పుడు అబానే తన కన్న తండ్రిని తెలిసేసరికి ఇన్ని సంవత్సరాలు ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని చెప్పి వాయన మీద కోప్పడుతుంది. చూడాయిను మేమేదో కావాలనే చేయలేదు, మీ అమ్మ మమ్మల్ని అడిగిన చివరి కోరిక అది, దాన్ని ఇప్పటిదాకా కాపాడుకుంటానే వచ్చినాము. బట్ ఇప్పుడు మీ వాళ్ళే నిన్ను పిలుస్తున్నారు కాబట్టి నువ్వు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళమ్మ చిన్నప్పుడు ఇచ్చిన వస్తువులన్నీ ఇస్తాడు. దాంట్లో కొన్ని డబ్బులు, గోల్డ్, అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఉన్నట్టు, అలాగే వాళ్ళ అమ్మ మన హీరోయిన్ ఇద్దరు కలిసి ఉన్నట్టు అని చెప్పి చిన్నప్పటి ఫొటోస్ అన్నీ ఉంటాయి. ఇంకా వెంటనే మన హీరోయిన్ తన ఫ్రెండ్ అలాగే
బగాస్ వాళ్ళ ముగ్గురు ఆ ప్లేస్ కి ట్రావెల్ చేసి వెళ్తాంటే వెళ్లే దారిలో ఐనూన్ అని చెప్పి ఆ డీమన్ వచ్చి పిలుస్తుంది. ఆ సౌండ్ మన హీరోని కూడా వినిపిస్తుంది. సో వెంటనే తిరిగి చూస్తే ఏం ఉండకపోయేసరికి వాళ్ళని అడిగితే వాళ్ళకు కూడా ఏం వినిపించలేదంట. సరే అని చెప్పి ఎట్లో ఈ ప్లేస్ కి వచ్చేస్తారు. వచ్చి చూస్తే ఊర్లో ఉండే జనాలందరూ ఇక్కడే ఉంటారు. మేబీ ఆయన కొంచెం ఫేమస్ అయ్యేమో. అప్పుడే తన్ని రిసీవ్ చేసుకోవడానికి ఆ అబ్బాయి యొక్క అసిస్టెంట్ వస్తాడనమాట. ఐనూన్ నువ్వు కావాలంటే లోపలికి వచ్చి మీ నాన్నను చివరిసారిగా చూసి వాటర్ పోయొచ్చు అని చెప్పేసరికి తను కూడా వెళ్తుంది. కానీ తను మాత్రమే వెళ్తుంది. దాన్నే వాళ్ళిద్దరూ కొంచెం వియర్డ్ గా చూస్తారు. మేబీ వాళ్ళ కల్చర్ లో అలా లేదేమో, కానీ ఇక్కడ అలా చేసేసరికి మేబీ కల్చరల్ డిఫరెన్స్ ఏమో అంటాడు. ఇంకా తను కూడా నిదానంగా లోపలికి వచ్చి చూస్తే తన ఇల్యూషన్ లో వాళ్ళ నాన్న ఎలా అయితే గొంతు కోసుకొని చనిపోయింటాడు, నిజంగానే వాళ్ళ నాన్న అలానే చనిపోయినట్టున్నాడు. అందుకే గొంతు దగ్గరంతా స్టిచెస్ వేసి వాళ్ళ నాన్నను పనుకోబెట్టింటారు. అప్పుడే వాయన చెయ్యి పైన ఒక సింబల్ లా ఉండేసరికి అట్లే తన చెయ్యిని చూసుకుంటే తనకు కూడా సేమ్ అలాంటి సింబలే ఉంటుంది. ఇంకా తను కూడా వాటర్ అంతా పోసిన తర్వాత బాడీని పూడ్చి పెడదామని చెప్పి శ్మశానానికి వచ్చింటారు. అలా వచ్చిన తర్వాత వాడు బాడీ దగ్గరికి వెళ్ళి కొన్ని మంత్రాలు చదువుతాడు. బట్ విచిత్రం ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ లో కొన్ని మంత్రాలు చదువుతారు కరెక్టే, బట్ వాడు వేరేదో మంత్రాలు చదివేసరికి అసలు అది ఏ మంత్రాలు కూడా అర్థం కాక వీళ్ళే ఆశ్చర్యంతో చూసంటారు. ఇంకదంతా ముగించుకుని ఇంటికి వచ్చి చూస్తే ఆ గోడ పైన 3 ఫోటోలు ఉంటాయి. ఎస్, అబాకి ముగ్గురితో పెళ్ళైందనమాట. దాంట్లో ఫస్ట్ భార్య యొక్క కూతురే మన హీరోయిన్. అలాగే సెకండ్ భార్యకి ఏమైంది అని తెలీదు, బట్ థర్డ్ భార్య ఇప్పుడు ఉంది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది. అప్పుడే ఆ అసిస్టెంట్ గాడు వచ్చి అయిను నీకోసం మీ నాన్న ఒక విషయం వదిలేసి వెళ్ళినాడు, రా చూపిస్తా అని చెప్పి పిలిచికెళ్తాంటే మనోళ్ళు ఇద్దరు కూడా వచ్చేందుకు ట్రై చేస్తారు. కానీ వాడు మొగం మీదే మీరిద్దరేం అవసరం లేదు, జస్ట్ అయిను నోసేనే చాలు, అదే కాకుండా మీరు ఇంకా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి మొగం మీదే చెప్పేసరికి వాళ్ళకే ఒకలా అయిపోతుంది. కానీ మన హీరోయిన్ ఈ రోజు నైట్ కి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ స్టే చేయొచ్చు అని చెప్పి తన పిన్నిని రిక్వెస్ట్ చేసుకునేసరికి తను కూడా సేర్లే అని చెప్పి పిలిచికెళ్తుంది. అలా పిలిచికెళ్లేటప్పుడు చూడండి, చెప్తానని చెప్పి తప్పుగా అనుకోవద్దు, బట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వీలైతే మీ ఫ్రెండ్ అయినా అయినుని కూడా ఇక్కడ నుంచి పిలిచికెళ్ళిపోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అనుకున్నంత మంచోళ్ళైతే కాదు అంటుంది. అట్లే ఈ పక్క చూసుకుంటే వాడేదో తేవడానికి అని చెప్పి లోపలికి వెళ్ళింటాడు. సో మన హీరోని కూడా వెయిట్ చేస్తా ఉంటే అప్పుడే వెనకాల ఉన్న కర్టన్ లో ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. తను కూడా భయపడతా నిదానంగా వెళ్ళి చూస్తే ఎవ్వరు కనిపించరు. సరే అని చెప్పి వెళ్తాంటే మళ్ళీ అదే ఆకారం ఇంకాస ముందుకు వచ్చేసరికి తను భయపడతా చూసాంటే అప్పుడే టక్కునేదో ఒక ఆకారం వచ్చి మీద పడిపోతుంది. వెంటనే తను కూడా గట్టిగా అరిచేసి చుట్టూ చూస్తేనే తనకే అర్థమవుతుంది ఇదంతా ఇల్యూషన్ అని. ఆ సౌండ్ వినేసి వాడు బయటికి వస్తాడు. కానీ ఏమైంది ఏంది అని చెప్పి ఏం అడగకుండా జస్ట్ ఆ బుక్ మాత్రం ఇచ్చేసి ఇదే మీ నాన్న నీకు ఇమ్మన్నాడు అంటాడు. ఆల్సో నువ్వు కూడా మీ నాన్నలా పవర్ఫుల్ అవ్వాలంటే సేమ్ మీ నాన్న ఎంచుకున్న దారిని నువ్వు కూడా ఎంచుకోవాలి. దాన్ని ఎవరంటే వాళ్ళు చేయలేరు. కేవలం మీ నాన్న రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళు మాత్రమే చేయగలరు. అలాంటప్పుడు నీకు ఆ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి నేనే నిన్ను ఇంకో 2 రోజుల్లో ఆయన యొక్క సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి ఆయన ఎలాంటి వాడో పూర్తిగా చూపిస్తా అంటాడు. ఆ తర్వాత మనోడిని చూసుకుంటే మనోడు ప్రే చేద్దామని చెప్పి వచ్చింటాడు. మామూలుగా మసీద్ లో రెగ్యులర్ గా అజాయిస్తారు కదా, కానీ ఇక్కడ వచ్చినప్పటి నుంచి ఎవరు ప్రే చేయకపోయేసరికి మనోడే ప్రే చేద్దామని చెప్పి మైక్ ఎత్తి రెడీగా పెట్టుకుంటే అదే టైంకి అసిస్టెంట్ గాడు వచ్చేసి చూడు బగాస్, ఇక్కడ ఉన్న సాంప్రదాయాల్ని నువ్వు మార్చాలని చెప్పి ట్రై చేయొద్దు, కావాలంటే ఒంటరిగా చేసుకో అంటాడు. రే ప్రే చేయడమే సాంప్రదాయం రా, దాన్నే చేయకూడదు అంటున్నావు ఇంకేంద్రా అని చెప్పి మనోడికి ఇక్కడి నుంచే లైట్ గా డౌట్ వస్తుంది. సరే అని చెప్పి వాడు ఒంటరిగానే ప్రే చేస్తాంటే మధ్యలో ఎవరో వాడి ప్రేయర్ ని డిస్టర్బ్ చేస్తున్నట్టే సౌండ్స్ వస్తూ ఉంటుంది. అయినా కూడా వాడు అదేది పట్టించుకోకుండా వాడు కంటిన్యూ చేస్తాడు. ఒక స్టేజ్ కి మోకరిల్లి ప్రే చేస్తాంటే పక్క నుంచి ఇంకెవరో ప్రే చేస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి నిదానంగా తిరిగి చూస్తే ఆ అబ్బాగాడి తల మాత్రమే ఉంటుంది. దాన్ని చూసిన వెంటనే మనోడికి కూడా భయం వచ్చేస్తుంది. అయినా కూడా చూపించుకోకుండా శ్రద్ధగా ప్రే చేసి పక్కన తిరిగి చూస్తే ఇప్పుడు కనిపించదు. ఇంకా ప్రేయర్ కూడా అయిపోయింది కాబట్టి నిదానంగా లేచి చూస్తే షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాడు పనుకొని ప్రే చేసిన డైరెక్షన్ వేరు, ఇప్పుడు వాడు లేచిన డైరెక్షన్ వేరు. అంటే దేవుడికి వీపుని చూపించి ప్రే చేసినట్టు అయిపోయేసరికి వెంటనే క్షమించమని అడిగేసి ఇంటికి వచ్చేస్తాడు. అవును అయిను ఎక్కడా అడిగితే తను ఇంకా రాలేదు అని చెప్పేసరికి నాకెందుకో ఈ ఊరు ఈ మనుషులు వీళ్ళపైనే చాలా డౌట్ వేస్తుంది. ఆల్సో ఈ ఊరే చాలా మిస్టీరియస్ గా ఉంది. వచ్చినప్పటి నుంచి అజానే ఇవ్వలేదు, కానీ ప్రార్థనా మందిరాలు మాత్రం ఉన్నాయి. అలాంటప్పుడు వీళ్ళు దేవుని కొలుస్తున్నారా లేకుంటే దెయ్యాన్ని కొలుస్తున్నారా అని చెప్పి అడుగుతాంటే అదే టైంకి మన హీరోయిన్ నవ్వుకుంటా వెళ్ళేసరికి వెనకాలే తన ఫ్రెండ్ కూడా వెళ్తుంది. ఏమైనా నీకు కూడా మీ నాన్నలాగా పవర్స్ వస్తుందా, నువ్వు కూడా మీ నాన్నలాగే అందరినీ హీల్ చేయగలవా, ఎక్కడ నన్ను ఒకసారి హీల్ చేయని చెప్పి ముందర కెమెరాని పెట్టేసి తన ముందర వచ్చి కూర్చోంటే తను కూడా ఏదో చెప్తున్నట్టు చూపిస్తారు. వెంటనే మన బగాస్ ని చూసుకుంటే అప్పుడే మన హీరోయిన్ వాళ్ళ పిన్ని ఎవరి కోసమో ఫుడ్ తీసుకొచ్చి లోపలే ఉండు బయటికి మాత్రం రావద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎవరబ్బా అని చెప్పి మనోడు తొంగి చూస్తే ఒక పర్సన్ కి కావాల్సినట్టు బెడ్ పిల్లో మిగతా వస్తువులన్నీ కనిపించేసరికి తొంగి చూసంటే అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరోయిన్ వచ్చి మాట్లాడిస్తుంది. ఇక్కడ మన హీరోయిన్ ఉందంటే లోపల అమ్మాయితో ఎవరు మాట్లాడేసండి అని చెప్పి పరిగెత్త వెళ్ళి తను పిలిచి మన హీరోయిన్ ఇక్కడ ఉంది నువ్వు ఎవరితో మాట్లాడతానంటే తను తిరిగి చూసినే తెలుస్తుంది అక్కడ ఎవరు లేరు అని. కెమెరా ఎట్లా ఆన్ లోనే ఉంది కదా, సో పరిగెత్త వెళ్ళి కెమెరా ఎత్తి చూస్తే దాంట్లో కూడా ఎవరు ఉండకపోయి
పోయేసరికి భయపడిపోయిన తను బగాస్ వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా బగాస్ అంటే ఈ రోజు వద్దు రేపు మార్నింగే బయలుదేరద్దామంటాడు. కానీ మన హీరోని మాత్రం రాను అని చెప్పేసి కావాలంటే మీరు వెళ్ళండి బట్ నేను మాత్రం ఇక్కడే ఉండి మా నాన్న వదిలేసి వెళ్ళిన విషయాన్ని నేనే చూసుకోవాలని చెప్పి ఆ బుక్ ని కూడా మనోడికి చూపించకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక రూమ్ లో చూసుకుంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్నకు సంబంధించిన ఆర్టికల్స్ న్యూస్ పేపర్ అని చెప్పి వానికి సంబంధించినవే ఉంటుంది. ఎవరా ఇవన్నీ కలెక్ట్ చేసింది చూస్తే ఒక చిన్న పిల్లోడు, వీడు మరెవరో కాదనమాట మన హీరోయిన్ వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు కదా ఆమె యొక్క కొడుకే వీడు. బట్ వాడిని ఎందుకు బయట ప్రపంచానికి చూపించకుండా పెంచుతున్నారు అని చెప్పి తెలియట్లేదు అనమాట. అప్పుడే వాళ్ళ పిన్ని కూడా వచ్చేసరికి అవునమ్మా అయినున్ని వాళ్ళు ఏం చేశారు అని అడిగితే నాకు తెలియదన్నా నువ్వు గమ్మున పనుకొని చెప్పి ఇద్దరు పనుకునేస్తారు. బట్ ఒక మిడ్ నైట్ ఆ టైంకి ఎవరో బెడ్షీట్ పట్టి లాగేసరికి నిదానంగా లేచి చూస్తే ఆ పిల్లోడు, వాడి పేరు రహమత్ అనమాట. రహమత్ ఈ టైంలో ఏం చేస్తానో నాన్న అంటే వాడు భయపడతా అమ్మా బయట నాన్న తిరుగుతానడమా అంటే అవునని చెప్పి తను తొంగి చూసి తెలుస్తుంది నిజంగానే వాడిని అక్కడ ఇక్కడ తిరుగుతున్నాడు అని. నీకెప్పుడు కనిపించినాడు అని చెప్పి తిరిగి చూస్తే వాడు దెయ్యంలా వచ్చేసరికి టక్కని లేచి చూస్తేనే తనకే తెలుస్తుంది ఇదంతా పీడగల అని. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి అసిస్టెంట్ గాని మన హీరోయిన్ చూసుకుంటే వాళ్ళ నాన్నకు సంబంధించింది ఏదో ఒక సీక్రెట్ ప్లేస్ ఉంది అని చెప్పి వాడు ఆల్రెడీ చెప్పింటాడు కదా. అక్కడికే తన్ని కూడా పిలుచుకొచ్చి ఇక్కడే మీ నాన్న ఆయన అతీత శక్తుల్ని పొందినాడు సో నువ్వు కూడా ఇక్కడే పొందబోతున్నావు అని చెప్పి ఏదో స్పెల్స్ చదివిన తర్వాత లాస్ట్ ఒక కత్తి ఎత్తుకుని తన చెయ్యి పైన కాళ్ళ పైన గుచ్చేస్తాడు. పాపం తనే నొప్పికి తనకలాడుతుంటే నేను చెప్పిన మంత్రాలే చెప్పు అని చెప్పి తన నోట చెప్పిస్తా అంటే అప్పుడే ఆ పిల్లోడు వాళ్ళ నాన్నను పట్టుకొని ఏడుస్తున్నట్టు చెప్పి కొన్ని ఇల్యూషన్స్ వస్తుంది. లాస్ట్ కి మంత్రాలంతా చదివేసిన తర్వాత కిందకి చూస్తే ఏదో ఒక భయంకరమైన డీమన్ వచ్చి తన కాళ్ళ పైన ఉన్న రక్తాన్ని నాగుతాంటేనే మనకే తెలుస్తుంది ఇన్ని రోజులు ఆ ఊర్లో వాళ్ళు ఆ అబ్బా వాళ్ళందరూ దేవుని కాదు కొల్చేది ఏదో ఒక డీమన్ని అని. నెక్స్ట్ సీనే రహమత్ ని చూసుకుంటే వాడికి ఏదో సౌండ్ వినిపించేసరికి నిదానంగా తొంగి చూస్తే ఆ అసిస్టెంట్ ఉన్నాడు కదా వాడు ఊరు మధ్యలో మన హీరోయిన్ ని అందరూ చూస్తుండగా పిలిచికెళ్తా ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు తను వాడిని చూసి ఒక నవ్వుతుంది చూడండి. అప్పుడే మనకే అర్థమవుతుంది తన బాడీలో ఏదో ఒక డీమన్ దిగింది అని. కానీ నెక్స్ట్ సీనే తన ఫ్రెండ్ పక్కన పనుకున్నట్టు చూపిస్తారు. బట్ ఆ విషయాన్ని ఆ పిల్లోడు బగాస్ గానికి చెప్పేసరికి ఫస్ట్ నువ్వెవర్రా అంటే నేను రెండో భార్య యొక్క కొడుకుని అంటాడు. ఆల్సో అప్పుడే మనకే తెలుస్తుంది వాడి కాలు కొంచెం నార్మల్ గా లేదు అని. యాక్చువల్లీ వాళ్ళ నాన్న అనుకుంటే దాన్ని ఎప్పుడో హీల్ చేసి ఉండొచ్చు బట్ వాళ్ళ నాన్న వల్ల హీల్ చేయడానికి కాలేదు కాబట్టి ఎక్కడ జనాల ముందర వాడు ఫ్రీగా తిరుగుతుంటే వాళ్ళ నాన్న రెప్యుటేషన్ పోతుందేమో అని చెప్పి ఇన్ని సంవత్సరాలు వాడిని ఇంట్లోనే హోమ్ లాక్డౌన్ చేసింటారు. చూడండి బ్రో ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఇప్పటికి కూడా మనం ఐనుని కాపాడుకోగలం సో వెంటనే వెళ్ళి అందరికీ వినిపించేలా అసా ఇవ్వండి అని చెప్పేసరికి వెంటనే వాడు కూడా వెళ్ళి ప్రే చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా వాడు చదువుతా అంటే ఊర్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తెగ ఇబ్బంది పడిపోయి కంట్లో నోట్లో ముక్కులో నుంచి రక్తాలు వచ్చేస్తుంటాయి. ఈవెన్ మన హీరోయిన్ కూడా సఫర్ అవుతా ఉంటుంది. బట్ తన రిఫ్లెక్షన్ చూడండి ఒక ఈవిల్ ఫేస్ తో చూస్తూ ఉంటుంది. అట్లే మన బగాస్ ని చూసుకుంటే వాడు ఆ ప్రేయర్ చేయకూడదు అని చెప్పి ఎవరో వాడి గొంతును గట్టిగా పిసికేస్తున్నట్టు మనకు రెడ్ లైన్స్ గా కనిపిస్తుంది. బట్ వాడు మాత్రం పూర్తిగా ప్రే చేసిన తర్వాతే ఆగుతాడు. ఆ తర్వాతే జనాలు కూడా కొంచెం నార్మల్ అవుతారు. ఆ అసిస్టెంట్ గాని చూసుకుంటే వాడికి అర్థమైపోతుంది ఖచ్చితంగా మన బగాసే ప్రే చేసింటాడు అని. మళ్ళీ మన బగాస్ నే చూసుకుంటే మనోళ్ళిద్దరూ ఆ ప్లేస్ కి వచ్చేసరికి చూడండి గాయస్ ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది బట్ ఏందనే తెలియట్లేదు కానీ ప్రే చేసే మాత్రం మంచిది అనిపిస్తుంది అని చెప్పేసరికి వెంటనే మన బగాస్ హీరోయిన్ ఇద్దరు ప్రే చేస్తుంటారు. తన ఫ్రెండ్ మాత్రం బయటికి వెళ్ళిపోతుంది అనమాట బికాస్ తనకు పీరియడ్స్ కాబట్టి. అలా వాళ్ళిద్దరూ చేస్తుంటే అప్పుడే మనోడికి ఏదో సౌండ్ వినిపించేసరికి నిదానంగా తిరిగి చూస్తే మన హీరోయిన్ ఆ పక్కకి ఈ పక్కకి అని చెప్పి పాకుతా ఉంటుంది. అయినోన్ కిందకి దిగు అని చెప్పి వీళ్ళ పక్క అరుస్తుంటే అదే టైంగా ఆ బుడ్డోడు ఉన్నాడు కదా రహమత్ వాడు వచ్చేసరికి తను పూర్తిగా దెయ్యంలానే మారిపోయినట్టుందేమో వాడి మీదకే దూకేసి పీకలు పిసికేస్తా ఉంటుంది. కరెక్ట్ టైంకి వాళ్ళ పిన్ని వచ్చి ఒక దొబ్బేసరికి దెబ్బకి దెయ్యమో పొద్ది మన హీరోయిన్ నార్మల్ అయిపోద్ది. బట్ నెక్స్ట్ డేనే జనాలందరూ ఇంటి మీదకి వచ్చేసి చూడరా నీకు ఇష్టమైతే ఉండు కష్టమైతే దొబ్బై అంతేగాని అజాంతా ఇచ్చి మా ఆచారాల్ని మార్చేందుకు ట్రై చేయొద్దు. అయినూన్ ఎప్పటికీ ఇక్కడే ఉంటుంది కావాలంటే మీరిద్దరూ ఇక్కడ నుంచి దొబ్బేంటి అని చెప్పి వార్నింగ్ చేసి వెళ్తారు. ఆ తర్వాతే వాళ్ళందరూ వాళ్ళ పిన్నిని చూసి అసలు ఏం జరుగుతుంది అడిగితే తనే క్లియర్ గా చెప్తుంది. ఆ బుడ్డోడు రహమత్ రెండో భార్య కొడుకుని చెప్పి మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. కానీ వాడి కాలును వాళ్ళ నాన్న ఎందుకు హీల్ చేయలేకపోయినాడు అంటే ఆయన చేసిన పాపానికి వాడికి శాపం తగిలింటుంది. చూడక్క టీవీలో చూసినంత మంచోడైతే మన నాన్న కాదు. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే మీ అమ్మని మా అమ్మని బలిచ్చిందే వాడు అంటాడు. బట్ మన హీరోయిన్ ఇదేది నమ్మదనమాట. నమ్మదు అనే దానికన్నా తన బాడీలో ఉన్న డీమన్ ఇదేది నమ్మనివ్వకుండా చేసేసరికి తను కూడా అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అయినా కూడా మనోళ్ళు ఈ రోజే బయలుదేరేద్దాం అనుకున్నారు కదా. సో లగేజ్ మొత్తం సర్దుకునేసి మన హీరోయిన్ ని పిలుస్తా అంటే తను ఎంత పిలిచినా రాకపోయేసరికి అప్పుడే రహమత్ ఆ ప్లేస్ కి వచ్చి మిగతా విషయాలు చెప్తాను అని చెప్పేసరికి మనోళ్ళు ఇద్దరు లోపలికి వెళ్తారు. యాక్చువల్లీ ఆయన చేసే కుట్రల పైన ఆర్టికల్సే ఉన్నాయి. ఆయన మ్యాజిక్ యూజ్ చేయట్లేదు బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేస్తున్నాడు అని. ఆల్సో వాడే వాడి కళ్ళతో చూసినాడంట చాలా మంది పిల్లల్ని
పెద్దల్ని అని చెప్పి వాళ్ళందరినీ ఈ ప్లేస్ కి తీసుకొచ్చి బలిస్తాడు అని. అండ్ ఆ బలిచ్చే ప్లేస్ మరెక్కడో లేదు, ఈ ఇంటి కింద ఉన్న బేస్మెంట్ లోనే ఉంది అని చెప్పి దానికి కావాల్సిన కీ కూడా ఇచ్చేసరికి వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారో లేదో ఆ బుడ్డోడు రాడనమాట. వాడి వల్ల కాదు అని చెప్పి వాడు అక్కడే ఉండిపోతాడు. దాంట్లో మనోడేమో టార్చ్ పెట్టుకుని చుట్టూ వెతుక్కుంటా వెళ్తా అంటే తనేమో కెమెరా పెట్టుకుని అన్నిటిని షూట్ చేసా వెళ్తా ఉంటుంది. అప్పుడే మనోడు వెంటనే అని చెప్పి ఒక్కొక్క రూమ్ గా వెళ్ళేసరికి తను కూడా ఫాస్ట్ గా వెళ్తుంది. బట్ అక్కడ ఎవ్వరు లేదనమాట. బగాస్ అని చెప్పి చుట్టూ చూసంటే అప్పుడే ఒక పెద్ద ఫోటోలో మన హీరోయిన్ వాళ్ళ నాన్న అలాగే చేతిలో ఒక పూసల దండ ఉంటుంది. సరే అని చెప్పి తిరిగి వెళ్తా అంటే పూసలన్నీ కింద జారి పడేసరికి నిదానంగా తిరిగి చూస్తే ఆ ఫోటోలో ఉన్న పూసల దండ కనిపించట్లేదు. అదే కాకుండా ముందరేదో ముసుగేసుకుని నిదానంగా దగ్గరికి వస్తున్నట్టు కనిపించేసరికి తను భయపడిపోయి తొంగి చూస్తే ముందరేం కనిపించదు, కానీ కెమెరాలో మాత్రం కనిపిస్తుంది. అలా తను కెమెరానోసారి పక్కనోసారి చూసంటే అది టక్కని మీదకి వచ్చేసరికి గట్టిగా అరిచేస్తుందో లేదో వెంటనే మన బగాస్ వచ్చేస్తాడు. ఇంకా తను అక్కడి నుంచి పిలిచికెళ్ళిపోతాంటే అప్పుడే ఒక డోర్ కనిపించేసరికి దాన్ని ఓపెన్ చేద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ లాక్ లో ఉంటుందన్నమాట. అప్పుడే తను ఒక సేఫ్టీ పిన్ ఇస్తుందో లేదో దాన్ని యూజ్ చేసి ఎలానో ఆ లాక్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకా నిదానంగా ఆ డోర్ ని ఓపెన్ చేస్తే టక్కన అదేదో ఒక చేయి వచ్చి పట్టుకునేసరికి ఎట్లో కష్టపడి దాని నుంచి తప్పించుకునేస్తాడు. కానీ ఆ డోర్ మొత్తం అలాంటి చేతులే ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చిందే తప్పనుకొని పరిగెత్తా వెళ్తా అంటే అప్పుడే ఆ డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయేసరికి దాన్ని ఓపెన్ చేసేందుకు ట్రై చేస్తా అంటే వెనకాల వాళ్ళెవరో ఇలా పనుకొని ఉండేసరికి గుండె చల్లగా అయిపోతుంది. అయినా కూడా మనోడు కంటిన్యూస్ గా దేవుణ్ణి ప్రే చేసేసరికి ఒక స్టేజ్ గా డోర్ ఓపెన్ అవుతుందో లేదో వెంటనే వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరిగెత్తేస్తారు. అట్లే బయట చూసుకుంటే మన హీరోని ఏమో దెయ్యం పట్టినట్టు ఊరు మధ్యలో నడుచుకుంటా వచ్చేసరికి ఏదో జరగబోతుంది, తనేదో ఇచ్చేస్తుంది అని చెప్పి జనాలందరూ తన వెనకాలే వచ్చేసరికి ఒక స్టేజ్ కి ఊరు మొత్తం వచ్చేసి ఉంటుంది. బాగా చూస్తేనే మనకే తెలుస్తుంది వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక లోపం ఉంది అని. అప్పుడే దాంట్లో ఒక లేడీ నిదానంగా ముందరకు వచ్చి ఉంటుంది. తనకేదో చెయ్యి ఇలానే ఉండిపోయినట్టుంది. అప్పుడే తను అదేదో మంత్రాలు చదివి ఇలా అంటుందో లేదో వెంటనే తన చెయ్యి కూడా ఫ్రీ అయిపోతుంది. ఆంటీకి ఫిజియోథెరపిస్ట్ అంటే ఎవరో తెలియదేమో. సర్లే దాన్ని చూసిన రహమత్ గారు పరిగెత్తా వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి అమ్మా మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో సేమ్ అదే జరుగుతుంది అని చెప్పేసరికి వెంటనే వాళ్ళిద్దరూ లగేజ్ మొత్తం సర్దుకునేసి అక్కడి నుంచి బయలుదేరేస్తారు. ఈ పక్క తనేమో తన ట్రీట్మెంట్ ఇస్తానే ఉంది. గుడ్డోడికి కళ్ళు తెప్పించడం, చేతులు కాళ్ళు స్టక్ అయిపోయిన వాడికి మళ్ళీ నార్మల్ గా చేయడం చేసేసరికి దాన్ని చూసిన వాళ్ళు మీదకు తోసుకొని వస్తుంటారు. అప్పుడే మనోడు పరిగెత్తా వచ్చి ఐనూన్ నువ్వు ఇది కాదు ఐనూన్ మేల్కో అని చెప్పి తన్ని లేపేందుకు ట్రై చేస్తాంటే మనోన్నే దొబ్బేసి మనోన్నే తిట్టేస్తుంది. పాపం తను కూడా కన్విన్స్ చేసేందుకు ట్రై చేస్తుంది. కానీ తన పర్సనల్స్ లోపలికి వెళ్ళి తన్నే గుచ్చి చూపించేసరికి తనకు కూడా అర్థమైపోతుంది మాట్లాడుతున్నది ఐనూన్ కాదు తన లోపల ఉన్న ఆ డీమన్ అని. మధ్యలో ఈ అసిస్టెంట్ గారు వేరే ఎగిరేసరికి జనాలందరూ మనోళ్ళిద్దరిని గట్టిగా పడేసింటే ఆ గ్యాప్ లో వాడు ఆ సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి మళ్ళీ ఏదో రిచువల్స్ చేసేసరికి ఆ అబ్బాని చంపింది మరెవరో కాదు రెహమత్. అలాగే తన పిన్నినే తెలిసిపోయేసరికి ఆ ఆగ్రోషంలో ఆ కత్తిని ఎత్తుకుని తన్ని గుచ్చుకుంటా ఉంటుంది. కానీ ఆ అసిస్టెంట్ గారు మాత్రం ఆపనంటున్నాడు. ఆల్సో వాళ్ళెవరూ తెలియదు. బట్ ఆ సీక్రెట్ ప్లేస్ లోకి వచ్చి మన హీరోయిన్ చుట్టూ మోకరిల్లి కూర్చుంటారు. అట్లే ఈ పక్క వీళ్ళిద్దరిని చూసుకుంటే వీళ్ళిద్దరూ ఆ ఊరు నుంచే వెళ్ళిపోతామని చెప్పి వెళ్తున్నారు కదా. అలా వెళ్తా అంటే అప్పుడే ఏదో సర్రని చెప్పి వెళ్ళేసరికి ఏం వెళ్ళింది అని చెప్పి వాడు ఆశ్చర్యంతో చూసంటే అప్పుడే ఏదో వచ్చి సర్రం లాక్కెళ్ళిపోతుంది. రెహమాత్ అని చెప్పి వాళ్ళమ్మ వాడి కోసం వెతుక్కుంటా వెళ్తాంటే వాడు ఎక్కడి నుంచో లేసి అమ్మా అని చెప్పి వాడో పక్క అరుస్తుంటాడు. అప్పుడే మన హీరోని పరిగెత్తా వచ్చి వాడి మీద పడిపోయి వాడిని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే అప్పుడే యాక్చువల్ గా పాస్ట్ లో ఆబాకి ఏం జరిగిందనే విషయం చూపిస్తారు. రహమత్ ఇంట్లోనే ఉండడం వల్ల వాళ్ళ నాన్న ఏ పనులు చేస్తున్నాడు ఏ కుట్రలు చేస్తున్నాడు అని చెప్పి వాటన్నిటిని నోట్ చేసి అట్లే వాళ్ళ అమ్మకు చెప్పేసరికి వాళ్ళ పిన్నికి చెప్పేసరికి తను ఏకంగా ఆ ప్లేస్ కి వెళ్ళి వాయిన్ని నిలదీసి అడిగింటుంది. అంటే నాకు ఒక బేబీ పుట్టిన తర్వాత నన్ను కూడా బలిచ్చేసారా, నేను దీనికి ఒప్పుకోను, వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి వెళ్తా అంటే మెంట్లేకేసిన వాడు తను ప్రెగ్నెంట్ అని కూడా చూడకుండా తన్నే కొట్టేసి గొంతు బిసికి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తుంటాడు. అప్పుడే పక్కన ఏదో షార్ప్ గా కనిపించేసరికి ఎత్తి వాడి గొంతులోనే దింపేస్తుంది. అయినా కూడా వాడికి అది పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు అనమాట. దాన్ని తీసేసి మళ్ళీ తన్నే చంపేందుకు వస్తాంటే ఇప్పుడే రహమత్ గాడి ఎంట్రీ ఇచ్చి దాన్ని కరెక్ట్ గా గొంతులోకి దింపేస్తాడు. ఈసారి అది ఏకంగా ఈ పక్క నుంచి ఆ పక్కకే వచ్చేసరికి ఇప్పుడే వాడు బ్లడ్ లాస్ అయ్యే చనిపోతాడు. ఆ తర్వాత వాడి బాడీని ఆ చేను మధ్యలో పడేయడం వల్ల ఎవరో వాడిని హత్య చేయనారు అని చెప్పి జనాలు అనుకుంటారనే వాళ్ళు కావాలనే చేసింటారు. దాన్నే మనం స్టార్టింగ్ సీన్ లో కూడా చూసింటాం. ఇప్పుడు ప్రెసెంట్ లో చూసుకుంటే మన హీరోయిన్ రెహమత్ ని చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంది కదా. కరెక్ట్ టైం కి వాళ్ళ పిన్ని వచ్చి అడ్డుకునేసరికి అయినా కూడా తను చంపేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే అప్పుడే తన హెయిర్ పిన్ ఎత్తి తన కాళ్ళకే గుచ్చేస్తుంది. బట్ అది అంత డ్యామేజ్ ఏమి ఇవ్వదు కదా. సో మళ్ళీ వాడి మీదకే వెళ్తాంటే అప్పుడే వాళ్ళ పిన్ని గట్టిగా తన కాలు పట్టుకునేసి రహమత్ ఇక నుంచి వెళ్ళిపో అని చెప్పేసరికి వాడు కూడా అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. కరెక్ట్ గా మనోళ్ళు ఎదురొచ్చేసరికి అన్నా మా అమ్మని కాపాడదు రానా అని చెప్పి పరిగెత్తా ఆ ప్లేస్ కి పిలిచికెళ్తే అసలు అక్కడ మన హీరోయిన్ గాని తన పిన్ని గాని ఉన్నట్టు ఆనవాలే లేదు. రహమత్ కరెక్ట్ గా ఈ ప్లేస్
అనా అంటే అయ్యో అన్న ఇంతసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు నా ఇప్పుడే ఎక్కడికి వెళ్ళినారు అని చెప్పి అర్థం కాలేదు అని చెప్పి చుట్టూ వెతుకుతారు. బట్ ఎంత వెతికినా ఎవరో కనిపించకపోయేసరికి వెంటనే ఇంటికి వచ్చేసి తన్ని ఎలా అంతం చేయడం అని చెప్పి అన్ని బుక్లు వెతుకుతాంటే కావలసిన కరెక్ట్ బుక్ దొరికేస్తుంది. దాన్ని చదివితేనే వాళ్ళకే తెలుస్తుంది ఆ డీమన్ ద్వారా పొసెస్ అయిన వాళ్ళని ఎవరంటే వాళ్ళు అంత ఈజీగా చంపలేరంట. కేవలం వాళ్ళ రక్తాన్ని పంచుకుని పుట్టిన వాళ్ళు మాత్రమే చంపగలరంట. ఎగ్జాంపుల్ కి వాళ్ళ పిన్ని కూడా రహమత్ వాళ్ళ నాన్నను చంపేందుకు ట్రై చేసి ఉంటుంది, కానీ తన వల్ల కాలేదనమాట. బట్ రహమత్ గడు పొడిచిన వెంటనే వాళ్ళ నాన్న చనిపోయింటాడు, ఎందుకంటే వాడికి రక్త సంబంధం ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు మన హీరోయిన్ ని కూడా రహమతే చంపేయాలా అనే ఒక తాటుకు వచ్చేసరికి లేదు ఖచ్చితంగా దీనికి ఏదో ఒక దారి ఉంటుంది అని చెప్పి మనోడు మొత్తం వెతికి చూస్తే వాడికి తెలిసిందల్లా ఒకటే, ఈ ఊరు మొత్తాన్ని ఆ డీమన్ దాని ఆధీనంలోకి తీసుకునేసింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రే చేయాలని చెప్పేసరికి అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే వాళ్ళ పిన్నిని రోడ్డు మీదే లాక్కొస్తా ఉంటుంది. దాన్ని చూసిన జనాలు మళ్ళీ ఏదో జరగబోతుంది అని చెప్పి తన వెనకాలే వచ్చేసరికి తను కరెక్ట్ గా వాళ్ళ ఇంటి ముందు వచ్చి అరుస్తుందో లేదో వెంటనే మనోళ్ళు ముగ్గురు బయటికి వచ్చేస్తారు. వెంటనే వాడిని చంపేద్దామని చెప్పి వాడి మీదకి వెళ్తాంటే ఇప్పుడు కూడా వాళ్ళ పిన్ని గట్టిగా తన కాలు పట్టుకొని ఉండేసరికి దమ్ముని చెప్పి కింద పడిపోతుందో లేదో వెంటనే ఒక పెద్ద పండ్రా ఎత్తి దమాని కొట్టి వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ పిన్నిని చంపేస్తుంది. ఇప్పుడే ఆ ఊరి జనాలకి అర్థమవుతుంది తన బాడీలో ఏదో ఒక డీమన్ ఉంది అని. సో తన్ని చెట్టుకేసి కట్టేసంటే అప్పుడే అసిస్టెంట్ గాడు పరిగెత్తా వచ్చి ఐనూన్ కంట్రోల్ చేయను, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, ఆ డీమన్ కి నీ కంట్రోల్ ని ఇవ్వద్దు అని చెప్పి గట్టిగా అరుసంటే అప్పుడే తను వాన్నే గాల్లోకి లేపేసి ఒక ఈట మెడ మీదే దింపి వాడిని కింద పడగొట్టేస్తుంది. ఇంకా రాను రాను తన పవర్స్ పెరిగిపోతా ఉంటుంది అని చెప్పి ఎప్పుడైతే ప్రే చేయడం స్టార్ట్ చేశాడో తన బాడీనే ఒకలా మారడం గమనిస్తాడు. ఆల్సో తను వేరే మనోని ఆపేందుకు తెగ ట్రై చేసా ఉంటుంది. అయినా కూడా మనోడు పూర్తిగా చదివిన తర్వాత ఇంట్లోపల బేస్మెంట్ నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి మన హీరోయిన్ ని చూసుకోండి అని చెప్పేసి వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు. అది కూడా ఆ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే అప్పుడే కొన్ని భయంకరమైన చేతులు మనోని పట్టుకునేందుకు ట్రై చేసింటాయి కదా, ఆ రూమ్ లో నుంచి వచ్చేసరికి దాన్ని ఓపెన్ చేసుకుని వెళ్ళి చూస్తే దేన్నో వాళ్ళు మూటల్లో కట్టేసి పైన వేలాడదీయేసి ఉంటారు. ఆల్సో వాటి నుంచి ఏదో డ్రాప్ గా కింద పడతా ఉంటుంది. అవన్నీ కింద ఉన్న కుండల్లో నిండుతా ఉంటుంది. అసలు ఏంది అని చెప్పి ఒకదాన్ని ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ డీకంపోజ్ అయిపోయిన స్టేజ్ లో ఉన్న ఒక డెడ్ బాడీ కనిపించేసరికి వాళ్ళే షాక్ అయిపోతారు. వెంటనే మిగతా వాటిని ఓపెన్ చేసేసరికి దాంట్లో కూడా డెడ్ బాడీసే ఉండేసరికి అప్పుడే ఆ ఊరు వాళ్ళకే అర్థమవుతుంది అబ్బా ఎంత చెడ్డోడంటే మనుషులందరినీ బలిచ్చేసి ఇలా వేలాడదీయనాడు అని. అప్పుడే బయట చూసుకుంటే జస్ట్ ఒక మెరుపులా వస్తుందో లేదో మన హీరోయినే అక్కడి నుంచి మాయమైపోతుంది. అట్లే లోపల చూసుకుంటే లైట్స్ అన్ని ఆఫ్ ఆన్ అయ్యేసరికి ఏందబ్బా అని చెప్పి తొంగి చూస్తే ఎవ్వరు కనిపించరు. కానీ లోపల చూసుకుంటే ఆ డెడ్ బాడీస్ అన్ని ఏమో దేవుని మొక్కేటట్టు ఆ పొజిషన్ లో కూర్చుంటాయి. ఇప్పుడు చూసుకుంటే మన హీరోనే వచ్చేసి ఉంటుంది. వచ్చిందే కాక వాళ్ళందరినీ పడగొట్టేసి తన్నే మొక్కేలా చేపిస్తుంది. అయినా కూడా మనోడు పట్టు వదలకుండా ప్రే చేసేసరికి ఆ స్పెల్స్ కి తన లోపల ఉన్న డీమన్ కాన్షియస్ తగ్గుతా వస్తుంది, తన కాన్షియస్ పెరుగుతా వస్తుంది. లాస్ట్ కి తన కాన్షియస్ పూర్తిగా వచ్చేసరికి మనోళ్ళందరూ పరిగెత్తా వచ్చి తన్ని బయటికి తీసుకెళ్లిపోతారు. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు అంధకారంలో ఉండడం వల్ల అసలు ప్రే చేయడమే మర్చిపోయింటారు. సో మనోడే వాళ్ళందరికీ చెప్పించి వాళ్ళ చేత చేపిస్తా అంటే అక్కడే మన హీరోయిన్ ఉంటుంది, తన ఫ్రెండ్ కూడా ఉంటుంది. బట్ తను చేయకూడదు కాబట్టి బయట కూర్చుంటుంది. అయినా కూడా మళ్ళీ ఆ డీమన్ వచ్చి టేక్ ఓవర్ చేసేసరికి ఐనూన్ మేలుకో అని చెప్పి తనో పక్క కష్టపడతా అంటే లోపల తన ఇన్నర్ మైండ్ లో చూసుకుంటే ఆ అబాగాడు వచ్చి వాడో పక్క బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు. బట్ ఈసారి తన లోపల ఉన్న తన సోల్ ఫైట్ చేసేసరికి లాస్ట్ కి తన బాడీలో నుంచి ఆ డీమన్ వెళ్ళిపోయినట్టే చూపిస్తారు. ఇంకా తను కూడా మనస్ఫూర్తిగా ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డేనే దొరికిన బాడీస్ అన్నిటిని ట్రెడిషనల్ వేలో ప్రాపర్ గా పూడ్చిపెట్టేస్తారు. ఆ తర్వాత మనోడు ఆ ఈవిల్ బుక్ ని తీసుకొచ్చి వానికి ఇచ్చేసి ఇది ఎవరికంటా పడకుండా చూసుకోండి అని చెప్పి ఇచ్చి పంపించేసిన తర్వాత అట్లే మూవీ కూడా ముగిసిపోతుంది. నాకైతే ఆ డీమన్ పూర్తిగా వెళ్ళిందనే నమ్మకం అయితే లేదు. మేబీ తిరిగి రావచ్చు, వచ్చినప్పుడు చూసుకుందాం. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.